విద్యార్థుల్ని గానీ, పేరెంట్స్‌ని గానీ, ఇప్పుడు ఈ సోషల్ మాధ్యమాలు ఏదైతే మాధ్యమం ఉన్నాయో, సినిమా మాధ్యమం గానీ, ఈ మీడియా మాధ్యమం గానీ, ఇవి చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయి. అవును. ఇలాంటి వాటిని కరెక్ట్‌గా ఉపయోగించుకోవడం ఎలా? ఎక్కడ వదిలేయాలి? ఎక్కడ ఓన్ చేసుకోవాలి? అనేది ఏ పాయింట్‌లో ఇప్పుడు ఒక మెంటర్‌తో మీతో కనెక్టివిటీ వచ్చిన తర్వాత మీరిచ్చే గైడెన్స్ వేరే. రాకముందు ఎలా పాసిఫై చేయాలి? యెస్. ఎగ్జాక్ట్‌లీ మేడం. ఎక్కడైతే అంటే ఇనిషియల్ కెరీర్ స్టార్టింగ్ లోపల ఎట్లనైతే మనకు ఏం తెలియనప్పుడు గూడా ఎందుకంటే మనది గూడా కొంచెము పేద కుటుంబమే కాబట్టి అట్లా చూసినప్పుడు గూడా మన చుట్టూ ఏమైతే ఉన్నాయో వాటిని నుండి మనం ఇన్‌స్పిరేషన్ తీసుకుంటాం. ఫస్ట్ మన లోపల ఆ ప్యాషన్ ఎక్కడనో ఒక దగ్గర కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా తీసుకుంటాం. వచ్చే సినిమాల లోపల గానీ, చూసే వాటి లోపల ఆ క్యారెక్టర్స్‌ని గానీ మనము ఓన్ చేసుకుంటాం. ఓన్ జేసుకుంటాం. యెస్. సో, దాంట్లో పరకాయ ప్రవేశం చేసినట్లుగా దాంట్లో ఉంటుంది. సో, అట్లా తీసుకున్నప్పుడు గూడా ఒక పోలీస్ ఆఫీసర్‌కి సంబంధించి గానీ, లేదా ఒక సొసైటీ లోపల ఒక మంచి టీచర్ గానీ, లేదా ఒక లెక్చరర్ గానీ, ఇంకా వేరే ఎన్నో పోస్టులుంటాయి. వాట్ నాట్. ఒక బ్యాంకుకి సంబంధించి ఎంప్లాయీ గానీ, తీసుకున్నప్పుడు ఎన్‌డీఏకి సంబంధించి, డిఫెన్స్‌లోకి సంబంధించి ఎళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా చేస్తా ఉన్నారన్న అది మనకు ఆ కనెక్టివిటీ వచ్చేస్తుంది. సో, దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం డెవలప్ అయిద్ది. రోజు కూడా మన లోపల ఈ ప్యాషన్ అనేది బాగా డెవలప్ అయిపోతుంది. తద్వారా ఏమవుతుంది అది కావాలంటే ఏం చేయాలి? ఇన్‌స్టింక్ట్ అనేది బయలుదేరి సో, దానికి సంబంధించి ఏ విధంగా ఉన్నది తెలుసుకోవడం. మనకు అందుబాటులో ఎవరైతే ఉంటారో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గానీ, పేరెంట్స్ గానీ ఇట్లా తెలుసుకోవడాన్ని మనం చేస్తా ఉంటాం. ఇప్పుడున్న అద్భుతమైన ఈ సోషల్ మీడియా ద్వారా గానీ, లేదా ఇతరత్ర మీడియా ద్వారా గానీ దాన్ని ఉపయోగించుకోగలిగితే చాలా అద్భుతాలు మనం క్రియేట్ చేసుకోవచ్చు. అన్నీ గూడా మన అరచేతుల్నే ఉంటాయి. అయితే స్టార్టింగ్‌లో కొత్త వాళ్ళకి ప్రిపరేషన్ లోపల గాని, స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళకి గూడా దేనికైనా గూడా ఏమవుతుందనంటే మనం సరిగ్గా తీసుకెళ్ళటానికి ఒక కొరడా మాదిరిగా అట్లా ఒకటుంటేనే బావుంటదనేది నా పర్సనల్ అభిప్రాయం. సో, ఇక్కడ ఏది కావాలన్నా ఏదైనా గూడా ఉంటది గానీ మనం చూస్తాము, చదువుతాము, వింటాము. మన ప్యాషన్ ముందుకు తీసుకెళ్ళేది ఎవరుండాలి? ఎవరైతే ఒకరైతే ఉండాలి గదా! మెంటర్ అయితే ఒక ఉండాలి గదా! ఒక గైడ్ గురువు. ఉండాలి, ఫ్యాకల్టీ ఉండాలి. ఒక టీమ్ వర్క్ లోపల గూడా మనం కోచింగ్ ఎళ్ళినప్పుడు ఆ లైక్ మైండెడ్ కలిసినప్పుడు ఆ టీమ్ వర్క్‌లో కూడా మనం వెళ్ళటానికి అవకాశం ఉంటది. ఓన్లీ చదవడం అనంటే పుస్తకాలు ముంగటేసుకొని చదవడం గాదు. కంటిన్యూయస్‌గా మనం చదవలేం. సో, అప్పుడు గ్రూప్ డిస్కషన్‌ల ద్వారా గూడా ఉంటది. సో, మనకి ఆ లక్ష్య సాధన లోపల ఏమైతే ఉంటుందో ఆ టీమ్ ఫార్మ్ జేసుకొని వాళ్ళతోటి డిస్కస్ జేసుకోవడం ద్వారా గూడా సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతా ఉంటది. సో, ఎక్కడనైతే అవకాశాలు ఫ్యాకల్టీస్ ఎక్కడనైతే ఉంటారో, సో, మనకి వాళ్ళతోటి కనెక్టివిటీ మనమే ఎందుకంటే మనం గురుకులాలకెళ్ళి వాళ్ళ సేవ చేసుకుంటూ చేయలేమా? సో, ఇప్పుడు అట్లా లేదు. అంటే ఈ వచ్చిన వివిధ మాధ్యమాల ద్వారా గురువులంటనో, లేకుంటే వీళ్ళంటనో ఒక చిన్న చూపు చూడడమో, లేదా వాళ్ళు పుణ్యానికి చెప్తుర్రా, పైసలు తీసుకోవట్లేదా, ఇట్లా రకరకాలుగా వచ్చేసినాయి. అవన్నీ గూడా కేవలము మనం కామెంట్స్ కొరకో, వినోదాని కొరకో, ఏదో టైమ్ పాస్ కొరకో ఉంటాయి గానీ, అవి విలువల్ని దిగజార్చేటియే. మన విలువల్ని గూడా దిగజార్చేటి అవకాశాలుంటాయి గాబట్టి, అట్లాంటివి తీసుకోకుండా, మనం నిజంగా ముందుకెళ్ళాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఎవరైతే మనం ఎంత ప్రేమాభిమానాలతోటి ఎంత వాళ్ళకొక అంటే ఏ క్వెషన్స్ భరోసా. ఏసినా గూడా అనేక రకాలుగా ఇప్పుడు అట్లా వచ్చిందనుకోండి చాలామంది గూడా వాళ్ళేందంటే చూద్దాం ఇట్లనే వస్తుంటారు పిల్లలు అదని అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం. కానీ ఏమైద్దంటే వాళ్ళ పట్టుదలని అవన్నీ చూసిన తర్వాత హేమ ఇంత అదున్నది. మనం కొంచెమన్నా వీళ్ళకి సపోర్ట్ జేయకుంటే మన లైఫ్ వేస్టే గదా! ఇన్ని సంవత్సరాలుగా మనం ఉన్నాం. మన ప్యాషన్ గదా! అన్నట్టు దానికి సంబంధించిన మెళకువలు ఎన్నో చెప్పడానికి అవకాశం ఉంటది. వినేవాడు ఉండాలి గానీ, అద్భుతంగా ఇంకా ఇంకా టైంని ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి టైమ్ సేవ్ గావాలి. వాళ్ళకున్నదే 1 ఇయర్ పీరియడ్. సో, మనకిక్కడేమో 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. సో, దీంట్లో మొత్తాన్ని గూడా రంగరించి వాటన్నిటి గూడా షేప్. సమన్వయపరిచి ఒకటి మంచి అన్నం ఆవకాయతోటి మంచిగా నెయ్యి అవన్నేసి మంచిగా నోట్లో ముద్ద పెట్టినట్టుగా ఉంటది. దాంట్లో ఏ విధంగా నమలాలి? ఏ విధంగా ఫీల్ కావాలి? ఏ విధంగా డైజెస్ట్ చేసుకోవాలి? అవన్నీ గూడా అద్భుతంగా ముందుకెళ్తాయి. ఈజీ. చాలా ఈజీ. తెలవకనే ఏమైతుందంటే తెలియదంటే ఏంటి అజ్ఞానం అంటాం మనం. దాని ద్వారానే ఇప్పుడు తెలుసుకుంటానికి అవకాశాలున్నాయి. ఎక్కడనో చెప్పింది కాదు. అందుబాటులో ఉంటాయి. మీకెక్కడ లేకుంటే సింపుల్‌గా మన ఈ మీడియా ద్వారా అప్‌డేట్ కండి. మీడియా ద్వారా విజ్ఞానాన్ని పొందండి. ట్రెండ్స్ ఫాలో కండి. ఇక్కడున్న ఇంటర్వ్యూల ద్వారా గానీ,
ఇక్కడున్న కెరీర్ కౌన్సిలింగ్ సంబంధించి గానీ, ఇంకా ఏ అవకాశాలను కూడా మీరు మాకు ఫోన్ చేసేందుకు అవకాశం ఉంటది. తద్వారా ముందుకెళ్ళి అద్భుతమైన మీ యొక్క ఆశయాల్ని సాధించుకుంటందుకు కూడా ప్రతి ఒక్కరికి అవకాశాలు మనం ఇక్కడ కల్పిస్తా ఉన్నాం.